brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. నవ్యాంధ్ర రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దుతోంది కూటమి సర్కార్. ప్రపంచంలోని టాప్ 5 నగరాల్లో అమరావతి ఉండేలా రాజధాని నగరాన్ని ఆవిష్కృతం చేయనుంది. ఇక ఈ నేపథ్యంలోనే రాజధానిలో రెండో విడత భూసేకరణకి ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. అమరావతి రాజధాని నిర్మాణం పనులు ఊపందుకున్నాయి. రాజధాని కోసం గతంలో ప్రభుత్వం 34,000 ఎకరాలను సేకరించింది. రెండో దఫా టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టడంతో ఆ భూముల్లో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. ఇదే సమయంలో రాజధానిలో రైల్వే లైన్ ఏర్పాటు, ఎన్నూరు రింగ్ రోడ్, పోలవరం, బనకచెర్ల ప్రాజెక్టుల కోసం అమరావతి మండలంలోని పలు గ్రామాల్లో భూసేకరణ చేయాల్సి వచ్చింది. ఇందుకోసం రెండో విడత భూసేకరణ తలపెట్టింది ప్రభుత్వం. ఈ క్రమంలోనే రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకునేందుకు ప్రభుత్వం అమరావతి మండలంలోని గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించింది. వైకుంఠపురం, ఎండ్రాయి, పెదమద్దూరు, కర్లపూడి గ్రామాల్లో రైతులు భూములిచ్చేందుకు ముందుకొచ్చారు. ఆల్రెడీ సార్ గారు నిన్న మీటింగ్ పెట్టున్నారు. ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, మన భాష్యం ప్రవీణ్ గారు, వీళ్ళు కరెక్ట్గా నిన్న పెట్టి రైతుల ప్లాట్ దీని గురించి ల్యాండ్ పూలింగ్ విషయం మీద పెట్టారు. దీని గురించి 90% ప్రజలు ఆమోదంతో ఉన్నారు. ఏదో ఒకళ్ళిద్దరు ఉన్నా వాళ్ళవి కూడా సరిచేసి ఇప్పించడానికి మన రైతులందరూ ముందుకు వస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం సార్. వైకుంఠపురం, ఎండ్రాయి, పెదమద్దూరు గ్రామాల్లో గ్రామ సభలు పూర్తయ్యాయి. అత్యధిక శాతం మంది రైతులు భూములిచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అదే సమయంలో కొన్ని డిమాండ్స్ ప్రభుత్వం ముందుంచారు కొంతమంది రైతులు. గ్రామ సభల్లో పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్తో పాటు సత్తెనపల్లి ఆర్డీఓ రమాకాంత్ రెడ్డి పాల్గొన్నారు. భూసేకరణ విధానంలో భూములిస్తే రైతులు నష్టపోతారని చెప్పారు. భూ సమీకరణ విధానంలో పొలాలు అప్పగిస్తే మేలు జరుగుతుందన్న అభిప్రాయాన్ని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ వ్యక్తం చేశారు. కర్లపూడి కానీ వైకుంఠపురం కానీ ఈ 2 గ్రామాలకు సంబంధించిన రైతులు వాళ్ళ గ్రామాల్లో రైల్వే లైన్ గురించి కానీ, అట్లానే ఇన్నర్ రింగ్ రోడ్డు గురించి కానీ, పెన్నా గోదావరికి సంబంధించిన ప్రాజెక్టు గురించి కానీ ల్యాండ్స్ ఎక్కువగా పోతున్నాయి. జనరల్గా ప్రభుత్వ పబ్లిక్ అవసరాల నిమిత్తం ప్రభుత్వం ఏదన్నా పని చేపట్టినప్పుడు ల్యాండ్ అవసరాలు వస్తే భూసేకరణ చట్టం అని ఉంది. భూసేకరణ చట్టంలో 2.5 times అమౌంట్స్ ఇస్తారు. రాజధాని అవసరాల కోసం భూములిచ్చేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని, అయితే తమ డిమాండ్స్ కూడా ప్రభుత్వం విని పరిష్కారం చూపాలని రైతులు అధికారులతో చెప్పారు. గ్రామకంఠం నుంచి 500 మీటర్ల వెలుపలనే భూ సమీకరణ చేయాలన్నారు. రోడ్డు వెంట భూములు అధిక విలువైనవి కాబట్టి వాటికి రాజధానిలో ఇచ్చిన జరీపు భూముల ప్యాకేజీ ఇవ్వాలన్నారు. తమకు కోర్ క్యాపిటల్లోనే భూ కేటాయింపులు ఉండేలా చూడాలన్నారు. వైకుంఠపురంలో ఇనాం భూముల సమస్యను ముందుగా పరిష్కరించి ఆ తర్వాతే భూ సమీకరణ చేయాలని కొంతమంది సూచించారు. అదే రాజధానిలో పొలాలు ఇచ్చిన రైతులు మొత్తం రోడ్లు పట్టుకుని పాదయాత్రలు చేశారు, లాఠీ దెబ్బలు తిన్నారు, కాలువల్లో పడ్డారు, అదే పోలీసుల చేత కొట్టించారు. అంత బాధలు చూసిన మాకు ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ మేము ఇవ్వాలంటే ఏ రకంగా ఇస్తామనేది మాకు అర్థం కావట్లా. అదే బాధలు మమ్మల్ని పెడతారా? మాకిచ్చిన కౌళ్ళు కూడా మేము కోర్టుకు కొట్టుకొని తిరిగాము, కోర్టుకు కట్టుకొని అని చెబుతున్నారు. మరి మా పూలింగ్ తీసుకున్న తర్వాత మా పరిస్థితులు ఏంటి? చట్టబద్ధత సిఆర్డీఏ రూపంలో మాకు ఎట్లా కల్పిస్తారు? 50% ఈ రైతులు సానుకూలంగా ఉన్నారు, 50% వ్యతిరేకంగా ఉన్నారు. మాకు అపోహలు ఉన్నాయి. చట్టబద్ధత ఏంటనే అపోహలు ఉన్నాయి. మాకు అది అధికారులు వివరంగా చెప్పాలి. ఫస్ట్ నుంచి కూడా వ్యవసాయం చేసుకొని బతికేవాళ్ళం. మరి ఈ రోజున కూలీలు ఉన్నారు, మరి రైతులు ఉన్నారు. మరి నిన్న మేము అడిగితే ఎంత ఇస్తారండి మీరు అని చెప్పి మేము అడిగితే అక్కడ ఎంత ఇచ్చారో ఇక్కడ అంతా ఇస్తారని చెప్పి అంటున్నారు. కానీ ఇక్కడ ప్రత్యేకంగా ఇదిగో మీకు 30,000 కవులు ఇస్తాము, లేదు ఇదిగో 25,000 కవులు ఇస్తాము అని మాత్రం ఒక్కళ్ళ చెప్పట్ల. మొత్తం మీద రైతుల నుంచి సానుకూలత వ్యక్తం కావడంతో ప్రభుత్వం ముందడుగు వేయనుంది. 4 గ్రామాల ద్వారానే దాదాపు 10,000 ఎకరాల భూమి ప్రభుత్వానికి సమకూరనుంది. రెండో విడతలో ఏకంగా 44,000 ఎకరాలు సేకరించాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి ఉన్నట్టు వచ్చిన వార్తల నేపథ్యంలో రానున్న రోజుల్లో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఆయా గ్రామాల రైతులు ఇప్పటినుంచే చర్చించుకుంటున్నారు.